అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకే, నమస్కారం. ఈరోజు మరి పూర్వమిల్ల మండలం రంగసముద్రం పంచాయతీ నర్సింగిపల్లె అర్జునవాడ సంబంధించిన గ్రామస్తులు మేము. దాదాపుగా 1981 సంవత్సరం నుండి 443 సర్వే నెంబర్ 1లో మరి ఎకరా 84 సెంటర్లో మేము మా పూర్వీకులు శ్మశానంగా వాడుకుంటూ దాదాపుగా 30 మందిని అక్కడ మరి భూస్థాపన చేయడం జరిగింది. ఇటీవల మరి ఆ రంగసముద్రం గ్రామానికి సంబంధించిన విఆర్ఏగా ఉండి విధులు నిర్వహిస్తూ తప్పుడు డాక్యుమెంట్లు పెట్టించి తర్వాత తమ మరి తల్లి పేరు మీద మరి ఆన్లైన్ చేయించుకొని మీకు శ్మశానం లేదు ఏం లేదు, నేను ఆన్లైన్ చేయించుకున్నానని దౌర్జన్యంగా అప్పట్లో సమాధులు దున్ని సదరం చేసి చెట్లు నాటుకోవడం జరిగింది. మేము వెంటనే లోకల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి సర్దుకొని మళ్ళీ రాత్రికి చెట్లు నాటుకొని మీకు శ్మశానం లేదు ఏం లేదు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మేము అధికారులను మాటికి కలుస్తూనే ఉన్నాము. ఈ ప్రక్రియలో మరి గతంలో మరి 2024 చివరి 10వ నెలలో ఒక వ్యక్తి మా గ్రామంలో చనిపోతే మరి ఎక్కడ వేసుకోవాలని దిక్కుదేని పరిస్థితిలో గ్రామస్తులు ఉన్నప్పటికీ మరి తహసీల్దారు వెంటనే చర్యలు తీసుకొని అక్కడికి వచ్చి మరి అక్కడే బేపీయడం జరిగింది. తర్వాత ఇట్లా ఆ 7 సమాధులు 7 మందిని ఆడ ఇటీవల కరోనా నుంచి ఇటీవల వరకు 7 మందిని మరలా కొత్త సమాధులు వేయడం జరిగినప్పుడు ఆ సమాధులు కూడా మరి లేకుండా ఈరోజు సదను చేసి ఇప్పుడు మేము దున్నుకొని మేము పొలం పెట్టుకోవాలనే ఆలోచనతో నిన్నటి దినాన ప్రయత్నించడం జరిగింది. దీనికి మేము ఎంఆర్ఓకు మేము చెప్పినప్పటికీ ఎంఆర్ఓ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఆర్డీఓ దగ్గరికి మేము గ్రామస్తులంగా రావడం జరిగింది. ఆర్డీఓ గారు మంచి స్పందించి మరి ఇప్పుడు మేము ఖచ్చితంగా అతని మీద కేసు బుక్ చేస్తాము, రిజిస్టర్ బుక్ చేస్తాము, కేసులు పెట్టి అతన్ని మరి విధుల నుంచి కూడా తొలగిస్తామని చెప్పడం జరిగింది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం అధికారులను, నర్సింగిపల్లె గ్రామ ప్రజలకు మరి చనిపోతే వేసుకోవడానికి మేము శ్మశాన స్థలాన్ని అడుగుతున్నాం, కానీ ఏదో మేము సంపాదించుకోవడానికి కాదు. మరి అధికారులు దయ ఉంచి ఆ శ్మశాన స్థలాన్ని మాకు కేటాయించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా జరిగిన పరిణామాలు ఏంటంటే, ఒకసారి మనిషి చనిపోతే ఎక్కడ వేయాలో దిక్కుదేని పరిస్థితుల్లో రోడ్డు మీదకి బెటాయించడం జరిగింది. ఆ రోడ్లో పెట్టినప్పుడు మరి పూర్వమేళ సిఐ గారు, ఎస్ఐ గారు, తర్వాత రెవెన్యూ మరి ఎంఆర్ఓ గారు, ఆర్ఐలు అందరూ వచ్చి అదే ప్రాంతంలోనే పూడ్చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సమాధులు లేకుండా పూర్తిగా చేసి ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోవడం, నేను రెవెన్యూ డివిజన్లో పనిచేస్తానని చెప్పి చాలా భయాందోళనకు గురి చేస్తూ అనేక తిట్లు బూతులు ఆడవాళ్ళని తెలియకుండా మనసులకు తాపుకొని వచ్చి రాత్రికి సదును చేసిన సందర్భాలు కనపడతా ఉన్నాయి. దీన్ని న్యాయం చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. నమస్తే సార్, మాది పూర్వమిల్ల మండలం రంగసముద్రం పంచాయతీ నర్సింగిపల్లె అర్జునవాడ. మేము గత 40-45 సంవత్సరాల నుంచి మరి శ్మశానం 443వ సర్వే నంబర్లో మేము వేసుకుని చుట్టున్నాం. మేము పిల్లతరం నుంచి మా పెద్దలు పూర్వీకులందరూ చనిపోయినప్పుడు మరి అక్కడ భూస్థాపన చేసుకుంటుండగా మరి ఇటీవల బాలకృష్ణ అనే అతను విఆర్గా పనిచేస్తూ అతను భూమి పక్కలో ఉండటం ద్వారా మరి మా శ్మశానం కూడా వారు ఆక్రమించుకొని మీకు శ్మశానం లేదు, ఇది మా భూమి అని చెప్పి అన్యాయంగా ఆన్లైన్ చేయించుకొని మా మీద తిరుగుబాటు చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటున్నాడు. కనుక మరి చనిపోయినప్పుడల్లా చాలా ఇబ్బంది పడుతుంటున్నాం. పోలీసుల ద్వారా మరి విఆర్ఓలు వాళ్ళు వచ్చి భూస్థాపన చేయించడం జరుగుతూ ఉంటున్నది. కనుక మరి అలాగ లేకుండా మాకు మేము స్వయాన పోయి శ్మశానంలో మరి చనిపోయే వారిని భూస్థాపన చేసుకునే దానికి మాకు మరి స్పందన కలిగించాలని మరి అధికారులను మేము కోరుచూ ఉంటున్నాం. మరి అనేక సార్లు కూడా వాళ్ళు ఆ యొక్క సమాధులను సదును చేయడం జరుగుతూ ఉంటుంది. మేము అధికారులకు మరి మొరపెట్టినప్పుడు వారు అనేకసార్లు కూడా వాళ్ళు వచ్చి బూడిపిస్తూ ఉంటున్నారు, మరి ఆ యొక్క శవాలను బూడిపిస్తూ ఉంటున్నారు. తిరగా మళ్ళా బూడ్చిపోయిన తర్వాత వాళ్ళు సదును చేయడము, మా మీద అన్యాయంగా మాట్లాడము, అక్రమంగా మాట్లాడము, ఆడవాళ్ళు అనుకుండా కూడా వాళ్ళు మరి వారి నోటికి వచ్చినట్లుగా బూతు మాటలు మాట్లాడుతూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంటున్నారు. కనుక మరి
రెవెన్యూ వారిని మేము ఒకటే కోరేది, మా యొక్క శ్మశాన స్థలాన్ని మాకు బ్రౌండ్ వేసి ఇస్తే మేము ఎవరు యొక్క భయం లేకుండా మేము చనిపోయినప్పుడు ఆ యొక్క శవాలను తీసుకుపోయి అక్కడ పూడ్చుకుంటామని కూడా మేము మరి స్వయాన మనవి చేసుకొని చూస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.